ఆ తల్లి తన కుమార్తెను ఎంతో ప్రేమించింది, ప్రాణంగా చూసుకుంది. కానీ ఆ అమ్మాయి కాలేజీలో అడుగుపెట్టిన వెంటనే చదువును భవిష్యత్తును పక్కన పెట్టి ఓ భయంకరమైన వ్యక్తి ప్రేమలో పడి వాడితో వెళ్ళిపోయింది. తాను అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమార్తె దూరమయ్యేసరికి ఆ తల్లి చాలా తల్లడిల్లిపోయింది. ఈలోగా ప్రేమించాను ప్రాణమిస్తానన్న ఆ తోడేలు ఆమెతో సరదా తీరిన తరువాత నిర్దాక్షిణంగా వదిలి వెళ్ళిపోయాడు. దాగాపడిన అమ్మాయి జీవితం బజారున పడింది. అడుగు తీసి అడుగు వేయటం అసాధ్యంగా మారింది. ప్రేమించిన తల్లిని విడిచి మోహించిన మృగాన్ని నమ్మి మోసపోయిన నాకు మరణమే శరణ్యం అని అనుకుంటూ రైల్వే స్టేషన్కు చేరింది. అనుకోకుండా గోడ మీద ఉన్న ఒక ఫోటోను చూసింది. అది ఎవరిదో కాదు, తనను ప్రాణంగా ప్రేమించిన తన తల్లిదే. ఆ ఫోటో ఎంతో దీనంగా ఉంది. కింద మై టుగెదర్, ప్లీజ్ కమ్ హోమ్, అమ్మ ఇంటికి తిరిగిరా అని రాసి ఉంది. ఆ మాటను చదవగానే దుఃఖం కట్టలు తెంచుకొని, నేను మరచిన నా తల్లి నన్ను మరవలేదే అని ఇంటికి పరుగున వెళ్ళి తలుపు తెరవబోయింది. తన చేతులు తలుపుపై పడగానే అవి తెరుచుకున్నాయి. 2 చేతులు చాచి తనను ప్రాణంగా ప్రేమించిన తల్లి నిలబడి ఉంది. అమ్మా, నువ్వు ఇల్లు వెళ్ళిన నాటి నుండి తలుపు గడియ వేయలేదమ్మా. ఏదో ఒక రోజు తప్పక వస్తావని ఈ 2 చేతులు చాచి ఎదురు చూస్తున్నాను అని అంటుండగా ఆ అమ్మాయి పశ్చాత్తాపంతో, అమ్మా నన్ను క్షమించమ్మా అని అంటూ తన తల్లిని హత్తుకొని ఎన్నటికీ ఎడబాయకుండెను. ప్రియ స్నేహితురాలా, ఆ తల్లి ఏ రీతిగా పాడైపోయిన తన కుమార్తెను ఎలా ప్రేమతో చేర్చుకుందో, అదే రీతిగా నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించిన యేసయ్య ఎంతో కాలంగా లోబడనొల్లని నీ వైపు దివారాత్రులు చేతులు చాచి ఉన్నాడు. తన కళ్ళతో నీ వైపు చూస్తున్నాడు అని. ఎంతకాలం ఆయనను విడిచి పాపంలో జీవిస్తావు? కనీసం నేడైనా ఈ రోజైనా సరే ఆ అమ్మాయి వలె నీ పాపిష్టి జీవితాన్ని విడిచి నీ కోసం ప్రాణం పెట్టిన యేసయ్యను చేరి నీ జీవితాన్ని ఎందుకు దిద్దుకోకూడదు? అలా నీ జీవితాన్ని క్రీస్తు చెంతకు చేర్చాలనే ఆశతో